నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్కు సంబంధించిన ఏర్పాట్లు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్టు ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ సూచించారు. రూట్ల వారీగా ఎన్నికల సామాగ్రి పంపిణీ, పోలింగ్ సిబ్బంది, పోలింగ్ సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు వెళ్లుటకు బస్సులు, జీపీఎస్ ట్రాక్ సిస్టంతో సిద్ధం చేసి సమయానికి డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి చేరేలా చర్యలు చేశామని, జంబో బాక్సులు, పోలింగ్ సామాగ్రి రవాణాకై హమాలీల ఏర్పాట్లు చేసి సెక్టర్ అధికారుల వాహనాలు జీపీఎస్ సిస్టంతో సిద్ధం చేసినట్లు ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. మధుసూదన్ నాయక్ తో మా ఖమ్మం జిల్లా 4 సైడ్స్ టీవీ ప్రతినిధి గోవింద్ ఫేస్ టు ఫేస్. పట్టభద్రుల ఎమ్మెల్సీ సంబంధించిన ఎలక్షన్ పోలింగ్ సంబంధించిన సామాగ్రిని పూర్తిగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం నగరంలోని ఎస్ఆర్బి కళాశాలలో పూర్తిగా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన కలెక్టర్ కూడా ఇప్పుడే సామాగ్రికి సంబంధించిన పూర్తి ఏర్పాటు చేసిన పరిస్థితి. అంటే రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం నగరంలో మాత్రం చూస్తే ప్రజెంట్ మనం ఎస్ఆర్బి కళాశాలలో మాత్రం ఈ పోలింగ్కి సంబంధించిన సామాగ్రిని పూర్తిగా ఏర్పడతారు. ప్రస్తుతం మనతో పాటు జాయింట్ కలెక్టర్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అని అడిగినా సార్ చెప్పండి సార్, ప్రధానంగా రేపు ఎలక్షన్ సంబంధించి ఎలా ఏర్పాటు చేస్తారు సార్? సో మన ఖమ్మం జిల్లాలో రేపు జరిగే ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి 118 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 83,000 చిల్లర మంది ఓటు హక్కును వినియోగించుకోవడానికి విధంగా తగిన ఏర్పాటు చేసుకున్నాము. సో మన 118 పోలింగ్ స్టేషన్కి 15 సెక్టార్లుగా చేశాము. ప్రతి సెక్టార్కి ఒక రెస్పాన్సిబిలిటీ తహసీల్దార్ని సెక్టర్ ఆఫీసర్లుగా నియమించాము. ఒక సెక్టార్కి 8 నుంచి 10 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసుకున్నాము. సో మనకు ఒక ఖమ్మంలో మాత్రమే 52 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మిగతా ప్రతి మండలంలో 1-2 ఉన్నాయి. దానికి తగినన్ని ఏర్పాట్లను చేసుకున్నాము. సో ప్రతి పోలింగ్ స్టేషన్కి 4 ఆఫీసర్లను అపాయింట్ చేసినాము. దాంతోపాటు ప్రతి పోలింగ్ స్టేషన్కి లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీస్ వాళ్ళని కూడా 2 ఉన్నారు. సో ఈచ్ పోలింగ్ స్టేషన్కి సుమారు 6 మంది ఆఫీసర్లను ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసినారు. దాంతోపాటు ఒక మైక్రో అబ్జర్వర్ని కూడా మనము అబ్జర్వేషన్ కోసం పెట్టాము ప్రతి పోలింగ్ స్టేషన్కి 118ని. సో వీళ్ళందరూ ఇప్పుడు ఉదయం ఇక్కడ వచ్చేసి మేము ఏదైతే ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన మెటీరియల్ మనం ప్రతి పోలింగ్ స్టేషన్ వైజ్ సెక్టర్ వైజ్గా డివైడ్ చేశాం. 15 సెక్టర్లో మొత్తం ఈ పోలింగ్ స్టేషన్ వైజ్ మెటీరియల్ అన్ని బ్యాలెట్ బాక్సెస్ కానీ, బ్యాలెట్ పేపర్ కానీ, ఇండిబుల్ ఇంక్ కానీ ఏదైనా ఉండొచ్చు. గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో దాని ప్రకారం అన్నీ మనము పోలింగ్ స్టేషన్ వైజ్ పెట్టడం జరిగింది. దాంట్లో ఏమైనా షార్ట్ ఫాల్ ఉన్నాయా లేవా అనేది వాళ్ళు క్రాస్ చెక్ చేసుకున్నారు. ఎక్కడ కూడా మనకి ఇంతవరకు ఏం షార్ట్ ఫాల్ రాలేదు. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆఫ్టర్ లంచ్ 1 o'clock బయలుదేరేసి 2-3 వరకు వాళ్ళకి అలాట్ చేసిన పోలింగ్ స్టేషన్లో చేరుకుంటారు. అక్కడ నైట్ అక్కడే స్టే చేసేస్తారు. వాళ్ళకు కావాల్సిన ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా అన్ని మొత్తం స్థానిక లోకల్ ఎంపీడీఓ గారికి సో రేపు జరగబోయే ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సార్, ప్రధానంగా ఇక్కడ చాలా మంది సిబ్బంది ఉంటారు కదా, ఈ సిబ్బందికి ఇవాళ నుంచి రేపు పోలింగ్ అయిపోయి వరకు మళ్ళీ వచ్చినాక ఇక్కడ ఏర్పాటు ఎలా ఉంది సార్? సో ఇక్కడ మనం ఏదైతే పోలింగ్ స్టేషన్కి పోలింగ్ ఆఫీసర్ అలాట్ చేశామో వాళ్ళు రేపు అక్కడ ఉంటారు. ఈవినింగ్ రేపు ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రాసెస్ మొత్తం సీల్ చేసేసి స్టాట్యూటరీ మెటీరియల్ మనకి ఇంపార్టెంట్ సీల్ కవర్స్ అవన్నీ తీసుకొచ్చేసి ఇక్కడికి తీసుకొస్తారు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత సేమ్ 15 కౌంటర్లు మనం ఏర్పాటు చేస్తున్నాము. ఆ 15 కౌంటర్లో కూడా బ్యాలెట్ బాక్సెస్, ఇంపార్టెంట్ కవర్స్ తీసేసుకొని కౌంటర్ రూమ్ లో పెట్టుకుంటాం. ఫస్ట్ కౌంటర్ రూమ్ లో పెట్టుకున్న తర్వాత మనము క్లోజ్డ్ డీజీటీ ఆర్టీసీ వ్యాన్ లో నల్లగొండ తీసుకుపోవడానికి ఏర్పాటు చేస్తాం. సో ఏదైతే పోలింగ్ స్టేషన్కి ఏర్పాటు చేసిన పోలింగ్ ఆఫీసర్లని ఇక్కడి నుంచే వాళ్ళు డిస్పర్స్ అవుతారు. సో నేను 2 ఆర్డీఓలు ముగ్గురం కలిసి మేము నల్లగొండ స్ట్రాంగ్ రూమ్కి ఈ బాక్సులు తీసుకొని వెళ్తాం. ఇప్పుడు సమ్మర్ కదా, ఈ సమ్మర్ ఎండ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ వర్షం వస్తే ఇలాంటి ఏర్పాటు చేస్తారు. వర్షం వస్తే మన బ్యాలెట్ బాక్సెస్కి సంబంధించి మనము పాలిథిన్ కవర్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా సఫిషియెంట్గా సెక్టర్ ఆఫీసర్ల దగ్గర కూడా పాలిథిన్ కవర్స్ ఉన్నాయి, అంటే టార్పాలిన్స్ కూడా పెట్టుకున్నాము. ఇన్ కేస్ ఇంకా ఏమైనా వర్షాలు వస్తే కూడా ఇప్పుడు మీరు చూసారు మన మెటీరియల్ ఇచ్చిన వైట్ బ్యాగ్స్ ఉన్నాయి, వాటిని కూడా కప్పి తీసుకొని రమ్మని చెప్పినాము. స్ట్రాంగ్ రూమ్ దగ్గర కూడా మనం అంటే వర్షం రాకుండా మన రెయిన్ ప్రూఫ్ టార్పాలిన్స్ కూడా ప్రొవైడ్ చేసుకున్నాం. సార్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన మామూలు ఎన్నికలకు సంబంధించినట్టయితే ఓట్లు వేసే విధానంలో కొంచెం వ్యత్యాసం ఉంది కదా, దీన్ని ఎలా చూస్తారు? పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్కిను మన రెగ్యులర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి అవేమో ఈవీఎం ద్వారా చేస్తాము, ఇవి బ్యాలెట్ పేపర్ ద్వారా చేస్తాము. సో దీంట్లో కూడా మనము ప్రిఫరెన్స్ ఓటింగ్ ఉంటుంది, దాని ప్రకారమే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 52 మంది అభ్యర్థులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి వేస్తే నో ప్రాబ్లం, లేదు నేను 52 మందికి ఇస్తానంటే 52 మంది ప్రియారిటీ వైజ్గా ఇవ్వాలి, 1, 2, 3 లాగా అని చెప్పేసి ఇవ్వాలి. దాంట్లో ఆల్రెడీ అందరికీ మనము స్వీప్ యాక్టివిటీస్ ద్వారా మన ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన పోస్టర్స్ ద్వారా అన్నిటి ద్వారా మనము పబ్లిసిటీ చేసినాము, అవేర్నెస్ కల్పించాము. సో ఈసారి ఓటర్స్ కూడా
చాలా అవేర్నెస్లో ఉన్నారు. కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి చిన్న పొరపాటు జరగకుండా జరిగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. మొత్తం చూసినట్టయితే ఏదైతే రేపు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పట్టభద్రులకి ఖమ్మం, నల్లగొండ, అదేవిధంగా వరంగల్ 3 జిల్లాలకు సంబంధించిన ఏర్పాటు మనం పూర్తి చేస్తాను. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో చూసినట్టయితే రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన సామాగ్రి మొత్తం పూర్తి ఏర్పాటు చేశాను. వర్షం వచ్చినా సరే ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని పూర్తిగా ఏర్పాటు చేసినట్టు కూడా ఇక్కడ జాయింట్ కలెక్టర్ మధుసూదన్ నాకు చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్యేకి సంబంధించిన సామాగ్రికి సంబంధించిన పూర్తి ఏర్పాటు మొత్తం పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, 4 సైడ్స్ టీవీ ఖమ్మం నుంచి.